చిన్నతనంలో నేను ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డాను అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో అసలు అనంత్ అంబానీకి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏంటి అనే విషయాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో అనంత్ అంబానీ ఏం మాట్లాడుతూ నా జీవితం పూలపాన్పేమీ కాదు, చిన్నతనంలో నేను ఎన్నో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డాను అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మేడం, అసలు ఆయనకున్న అనారోగ్య సమస్యలు ఏంటి అంటే ఏం చెప్తారు మేడం? అతను చాలా చిన్నతనంలో ఆస్మాతోటి బాధపడ్డాడు. అయితే దానికి స్టెరాయిడ్స్ వాడటం వల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చింది. టైప్ 1 టైప్ 2 అని వాళ్ళ అమ్మ ట్వీట్ చేసింది, నీతా అంబానీ. ఏంటి అంటే నిశ్చితార్థ వేడుకల గురించి ఇంతకుముందు సోషల్ మీడియాలో ఆ అబ్బాయి చాలా లావుగా ఉన్నాడని, ఆ అమ్మాయి చాలా కుందన బొమ్మలా ఉందని, ఇలా రకరకాల మాటలు వచ్చేసరికి మీకేం తెలుసు మా అబ్బాయి కష్టాలు, మా అబ్బాయి అనారోగ్యం గురించి మీకు తెలియదు కదా, అది ఇది అని చెప్పి ఆవిడ ఒక తల్లిగా ఆవిడ చాలా బాధపడింది. బాధపడిన తర్వాత నిజమే కదా, తల్లి పిల్లల గురించి తల్లి బాధపడినట్లుగా వేరే వాళ్ళు ఎందుకు బాధపడతారు, అందుకని చెప్పి నిజమే కదా అని చాలా బాధ అనిపించింది. అయితే ఇప్పుడు ఈ వివాహ వేడుకల్లో మరి దాదాపు 2,000 కోట్లు ఖర్చు అంటున్నారు. దేశ విదేశాల నుంచి అతిథులు వచ్చారు. మన దేశం నుంచి కూడా చాలామంది సినిమా స్టార్స్ వాళ్ళు వీళ్ళు చాలామంది వచ్చారు. రాజకీయ ప్రముఖులు వచ్చారు. రకరకాల ఒక పెద్ద తిరణాలు నడిచిందనే చెప్పుకోవచ్చు జామ్నగర్లో. ఆ జామ్నగర్లో ఆ తిరణాలు జరగడం వెనకమాల కూడా ఒక వ్యూహం ఉంది. ఓకే, ఏంటి మేడం? జామ్నగర్లో జరపటం వెనకమాల ఏంటంటే, ఇప్పుడు మనకి ప్రవాసాంధ్రులు ఉన్నారనుకోండి, మన ఊరు నుంచి అమెరికానో లండనో ఎక్కడికో వెళ్ళి ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమైనా వేడుకలు చేసుకునేటప్పుడు భారతదేశం వచ్చి వాళ్ళ సొంత ఊర్లో వేడుకలు చేసుకుంటారు. అవును, చాలా ఇష్టంగా చేస్తారు కొంతమంది, చాలా ఆడంబరంగా చేస్తారు కొంతమంది. అంటే ఈ వేడుకలు అనేవి ఏమిటి అంటే వాళ్ళ ఆర్థిక స్థాయిని తెలియజేసే ఒక వేదిక. ఇప్పుడు కూటికి గతి లేనోడు 1,00,000 రూపాయలు పెట్టి ఫంక్షన్ అయితే చేయలేడు కదా. అట్లాగే వాళ్ళ స్థాయి పెరిగింది అనేది ప్రపంచానికి తెలియాలి. ఇవాళ మనుషులు ఏంటి, డబ్బు సంపాదించారు అని తెలియాలి అంటే దాన్ని ఖర్చు పెట్టాలి. అవును. అయితే అసలు డబ్బు ఎందుకు సంపాదిస్తారు, ఇట్లా ఖర్చు పెట్టడం కోసం డబ్బులు సంపాదించడం ఎందుకు అనే ప్రశ్న వస్తుంది నా బొట్టోళ్ళకి మీ బొట్టోళ్ళకి. అయితే ఒక మనిషి సక్సెస్ అయ్యాడు, విజయాన్ని సాధించాడు అంటే ఎంత డబ్బు సంపాదించాడు. మన సమాజం తెలిసి కొంత తెలియక కొంత ఒక మనిషి విజయాన్ని ఆర్థిక స్థాయితోనే కొలుస్తారు. ఇప్పుడు అతను ఎంత మంచివాడు, అతను ఎంత చీమకు కూడా అపకారం చెయ్యనివాడు, పాముకు కూడా పాలు పోసేవాడు, ఇట్లా ఎవరు ఆలోచించరు. ఏం ఆలోచిస్తారు, ఎవరికన్నా సేవ చేశాడా, లేదు అనుకుంటే 10 మందికి అన్నం పెట్టాడా, 10 మందికి స్కూల్ చెప్పించాడా, ఇట్లాంటి ఏమీ పట్టదు. ఏంటి వాళ్ళకి పట్టేది అంటే అతని సంపదని ఎంత చూపించాడు, ఎంత సంపాదించాడు, ఎంత చూపించాడు అనేది గీట్రాయ్ మన సమాజంలో. దానిలో భాగంగానే ఎన్ఆర్ఐలు వచ్చి ఇక్కడ ఫంక్షన్లు చేస్తూ ఉంటారు. సరే, కొంతమంది నిజంగా ప్రేమతో కూడా చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏమీ లాభాపేక్ష ఉండదు. మనం కూడా చాలా ఆ వ్యక్తులను బట్టి మనం ఆలోచిస్తాం, మనం కూడా సంతోషంగా పాల్గొనాలా లేదా అనేది మనం మనస్ఫూర్తిగా ఎంత దూరమైనా వెళ్తాము, ఫంక్షన్లో పాల్గొంటాం. అయితే ఇప్పుడు ఈ గుజరాతీ కుటుంబం కదా ఇది, అంబానీ కుటుంబము, వీళ్ళు అదే ప్రదేశంలో అదే గుజరాత్లో వాళ్ళ నాన్న ఒక బట్టల మిల్లులో పనిచేసిన కార్మికుడు. ఆ తర్వాత వ్యాపారిగా ఎదిగి 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 అంచెలంచెలుగా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ధీరుభాయ్ అంబానీ సంపాదించాడు. అప్పటి వరకు ఉన్న సాంప్రదాయక వ్యాపారవేత్తలు అందరినీ నెట్టేసేసి ముందుకెళ్ళి ఆ సందర్భంలో ఆయన ఎన్నో తప్పొప్పులు చేశాడు, ఎన్నో ఒడిదుడుకులు పడ్డాడు, లెక్కకు మించి ఏమంటారు కొంచెం తలకిందులు వ్యవహారాలు చేశాడు అని అందరికీ తెలుసు.
అయినప్పటికీ కొడుకులు ఇద్దరికి సమానంగా పంచి ఆ ఆస్తి పంచి ఇచ్చాడు. అయితే వాళ్ళల్లో ఈ పెద్దతను ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ గురించి ఇవాళ ఏమీ స్పెషల్గా చెప్పుకోవక్కర్లా, అతని ఆర్థిక సామ్రాజ్యాలే చెప్తాయి. అతను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో బాగుంటా, ఆ పార్టీ నుంచి కాంట్రాక్టులు తీసుకుంటా, సహజ వనరుల్ని ఒక రకంగా ప్రజల డబ్బుని కొల్లగొట్టడంలో ఈ భారతదేశంలో ముఖేష్ అంబానీకి ఇంకెవరు సాటరేరు. కాకపోతే ఆయన స్థానంలో ఒక అదానీ వచ్చి చేరాడు. అది కూడా బీజేపీ ఇంట్రెస్ట్ వల్ల వచ్చాడు తప్పితే అదానీ కూడా వచ్చి ఉండేవాడు కాదు. ఇప్పుడు ఈ ముఖేష్ అంబానీ ఇంతంత ఆస్తులు ఎట్లా సంపాదించాడు అనేది దానిలో ఎంత డొల్లతనం ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఓఎన్జీసీ ఉంది. ఇప్పుడు ముఖేష్ అంబానీ విపరీతంగా డబ్బులు సంపాదించింది ఎక్కడంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ విషయంలో. అయితే ఈయన ఏం చేసేవాడు అంటే, అది ధీరుభాయ్ అంబానీ దగ్గర నుంచి ఉంది ఈ వాళ్ళకున్న చరిత్ర అదే. ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు చాలా ఎక్కడ ఏ పని చేయొచ్చు దానికోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి దానికోసం చాలా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి, ప్రభుత్వం డబ్బు అంటే ప్రజాధనమే కదా, ఖర్చు పెట్టి దేశానికి ఒక ఉత్పత్తిని అందిద్దాము అని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి. అయితే ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన వాళ్ళని, రిటైర్ అయిన వాళ్ళని తీసుకుని వాళ్ళ దగ్గరున్న ఇన్ఫర్మేషన్ తోటి వీళ్ళు పోటీ సంస్థను ఒకదాన్ని, సేమ్ అలాంటి దాన్ని పోటీ సంస్థను తయారు చేస్తారు. ఇప్పుడు దానిలో భాగంగానే ఓఎన్జీసీ నుంచి విఆర్ఎస్ తీసుకున్న ఎంప్లాయీస్ని, రిటైర్ అయిన ఎంప్లాయీస్ చాలామంది ముఖేష్ అంబానీ దగ్గర ఎంప్లాయీస్గా ఉంటారు. బిఎస్ఎన్ఎల్లో రిటైర్ అయిన వాళ్ళు ఇప్పుడు ఆయన దాంట్లో ఉంటారు. ఈ బిఎస్ఎన్ఎల్ని కూడా ప్రైవేటీకరించి ప్రజాధనంతో టవరింగ్ సిస్టమ్ మొత్తాన్ని ఎవరి డబ్బులతో, ప్రజాధనంతో చేస్తారు. ఆ తర్వాత ఆ ఏరియాలో బిఎస్ఎన్ఎల్ తగ్గిపోతుంది, బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్ తగ్గిపోతారు. ఏం చేస్తారు అప్పుడు వాళ్ళు అంటే, చాలా ఆఫర్లు పెడతారు. బిఎస్ఎన్ఎల్ పెట్టనని ఆఫర్లు వాళ్ళు పెడతారు. ఆఫర్లు పెట్టేసేస్తే కస్టమర్స్ అంతా బిఎస్ఎన్ఎల్ నుంచి పొలోమని అటు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ముందు వాడు ఫ్రీ 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 అంటాడు. ఒకప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, నెట్ ఫ్రీ అని ఇచ్చాడు. అవును, 299 రూపాయలకే మీకు సంవత్సరం, అదే 3 నెలల నెట్ ఏదో ఇచ్చాడు. ఒకసారి మీరు కనెక్షన్ తీసుకోండి, రిలయన్స్ కనెక్షన్ తీసుకోండి, మీకు ఫోన్ ఫ్రీ అన్నాడు. అందరినీ మళ్ళీ ట్రాయ్లో ఫోన్ పోర్టబిలిటీ గురించి ఒక నిర్ణయం తీసుకునేటట్లు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. చేస్తే అందరూ రిలయన్స్కి వెళ్ళారు. రిలయన్స్కి వెళ్ళిన తర్వాత బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు డౌన్ అయిపోయింది. డౌన్ అవ్వడమే కాదు, దానిలో అది ప్రైవేటీకరణకి వెళ్ళిపోయింది. చాలా వరకు ఆ ఎంప్లాయీస్ అందరికీ బలవంతపు విఆర్ఎస్ ఇచ్చారు. ఇవాళ బిఎస్ఎన్ఎల్ వ్యవస్థ మొత్తం కుప్పగూలిపోయింది అంటే దానికి ప్రధానమైన కారణం ముఖేష్ అంబానీ. అలాగే ఓఎన్జీసీ, మన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ సంబంధించి ఈరోజు మనం ఒక గ్యాస్కు సంబంధించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాము. ఇంత రేట్లు పెరుగుతానికి కూడా కారణం ముఖేష్ అంబానీ. నేను ఈ 2 రంగాల గురించే చెప్పాను. ఇంకా పోతే బ్యాంకింగా, లేకపోతే ఇంకోట అసలు వాళ్ళు కాళ్ళు ఏళ్ళు పెట్టని సంస్థలే లేవు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ లాభాలు వాళ్ళు చూసుకుంటారు. ఇవాళ బాంబేలో ఆంటేలియా అని చెప్పి ఒక పెద్ద ఇల్లు కట్టారు. ఎన్ని 100 కోట్లతో ఇల్లు కట్టారు, 1000 కోట్లతో కడితే ఆ ఇంటి ప్లేసు వక్ఫ్ బోర్డు ల్యాండ్ అని చెప్తారు. దానికి సంబంధించి ఏవేవో మతలబులు చేశారు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ముఖేష్ అంబానీ కొడుకు ఈ అనంత్ అంబానీ. ఈ అనంత్ అంబానీకి ఆరోగ్యం సరిగా లేదు. అతను చూస్తేనే తెలుస్తుంది. ఆయన అనారోగ్యం గురించి ఆయన చెప్తున్నప్పుడు అందరికీ కన్నీళ్ళు వచ్చినాయి. తల్లి తండ్రి కూడా వెక్కి 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 ఏడ్చాడు. ఎంత డబ్బులున్న ముఖేష్ అంబానీ ఏడవడం ఏంటి? మన మధ్యతరగతి భద్రజీవులు
వీళ్ళకి ఎంత ఏడుపు వచ్చేసిందంటే వీళ్ళు కూడా టీవీల ముందు కూర్చుని ఫోన్ల ముందు ఏడ్చుకుంటూ కూర్చున్నారు. మహా వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు ఇంతంట, అక్కడ పెట్టిన భోజనాలు ఇన్నంట, ఇలా రకరకాలు ఇవన్నీ చేసింది ఎందుకు అంటే, ఇది ఒక రకంగా నా దృష్టిలో అయితే వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్. వాళ్ళ సంపదని ఆ విధంగా ప్రదర్శించుకున్నారు, ఒక ప్రదర్శనశాలగా పెట్టారు సంపదని. అయితే ఆ జామ్నగర్లోనే ఎందుకు చేశారు అని కదా మన ఉద్దేశం. అంటే మన గుజరాత్ బాబు ఎలా డబ్బులు సంపాదించాడు, ఎంత గొప్పవాడయ్యాడు, ప్రపంచ కుబేరుల్లో మన ముఖేష్ అంబానీ ఏ స్థాయికి వెళ్ళాడు అని చెప్పుకోవడానికి మాత్రమే తప్పితే ఇది ఇంకెందుకు పనికొచ్చే విషయం కాదు. పైగా ఆయనకి ఎలా ఉపయోగపడతాయి ఈ 2000 కోట్లో లేకపోతే 3000 కోట్లో ఎలా వెనక్కి వస్తాయి అంటే, మీరు కావాలంటే చూసుకుంటే ఈ 10 రోజుల్లో 15 రోజుల్లో ఈ వేడుకలు జరుగుతున్నాయని విదేశాల నుంచి వచ్చారని ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ షేర్ రేట్ ఎంత పెరిగిందో చూడండి, వాళ్ళ షేర్ వాల్యూ ఎంత పెరిగిందో చూడండి. జనాలు కొనుక్కునే షేర్లే కాదు, వాళ్ళ అధీనంలో కూడా కొన్ని షేర్లు ఉంటాయి, అంటే ఆ షేర్ కూడా పెరుగుతుంది కదా. వాళ్ళ షేర్ మార్కెట్ని పెంచుకోవటానికి కూడా ఈ విషయం ఉపయోగపడింది. అంటే ఒక పని చేస్తే 4-5 రకాల ప్రయోజనాలు వచ్చేటట్లుగా చేసుకోవటంలో ఈ వ్యాపారస్తుల లక్షణమే ఉంటుంది. ఈ వ్యాపారుల్లో కూడా గుజరాత్ వ్యాపారస్తులు ఇంకాస్త వేరయ్యా అన్నట్లు ఉంటుంది వాళ్ళ సంగతి. వ్యాపారస్తులు వేరయ్యా, గుజరాత్ వ్యాపారస్తులు మరింత వేరయ్యా అన్నట్లు ఉంటారు. నాకేమి ఆయన డబ్బుల మీద వాళ్ళ అబ్బాయిని అంత గ్రాండ్గా ఆయన పెళ్లి చేసుకుంటే నాకేమి అభ్యంతరం లేదు. కాకపోతే ఈ సంపద సృష్టించే పరిస్థితుల్లో సమిధలైన వాళ్ళు ఎంతమంది శారీరక కష్టాన్ని, మానసికమైన శక్తిని పీల్చి పిప్పి చేస్తే ఇన్ని డబ్బులు పోగుపడ్డాయి. అలాగే మన దేశ వనరులను ఎన్నిటిని కొల్లగొడితే అన్ని డబ్బులు వచ్చినాయి. అలాగే వాళ్ళకి కార్పొరేట్ ట్యాక్స్ రాయితీలు ఇచ్చాడు మోడీ సారు. మరి ఇక్కడ ఒక చిన్న వ్యవసాయదారుడు బ్యాంక్ లోన్ ఎగ్గొడితే ఇంటి తలుపులు తీసుకెళ్లిన సందర్భం మనం చూసాము. ఒక వ్యవసాయదారుడికి సంఖ్యలు వేయటం చూసాము. అంత చిన్న రుణాలు మాఫీ చేయొచ్చు కదా, కార్పొరేట్ ట్యాక్స్ ఎందుకు మాఫీ చేశారు? ఇదంతా చేశారు కదా. ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఏడిస్తే అందరూ వెక్కి ఏడ్చారు. మరి ఆరోగ్య సమస్యల గురించి ఇంత బాధ ఉన్నవాళ్ళు, ఇంత బాధపడుతున్న వాళ్ళు, మా జీవితాలు ఏం పూలపాన్పులు కాదు, నేను ఎన్నో కష్టాలు పడ్డాను అని ఆ పిల్లవాడు ఎక్కి ఏడుస్తుంటే ఆ బాధలో నాకు కూడా కొంచెం బాధని, నేను కూడా బాధను పంచుకుంటా. కానీ ఇంత ఖర్చు పెట్టే బదులు, ఈ 2000 కోట్లో 3000 కోట్లో ఖర్చు పెట్టే బదులు చాలా సింపుల్గా పెళ్లి చేసుకుని ఇలాంటి అనారోగ్య సమస్యలతోటి మన భారతదేశంలో చాలా మంది పిల్లలు చనిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. పోషకాహార లేమితోనా, లేకపోతే అంగవైకల్యంతోనా, లేకపోతే చిన్నపిల్లలు క్యాన్సర్ బారిపడా, లేకపోతే ఇట్లా రకరకాల విషయాల్లో బాధపడుతున్న చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు. లేదు అనుకుంటే ఈ టైప్ 1 మధుమేహం, పుట్టుకతోనే మధుమేహం వచ్చే పిల్లల, ఇట్లాంటి పిల్లలు, పుట్టుకతోనే మోగా చెవిటి పిల్లలు, అంధత్వం ఉన్న పిల్లలు, ఇట్లా రకరకాలు. నేను పెద్దవాళ్ళ జబ్బుల గురించి మాట్లాడట్లే, పిల్లల జబ్బుల గురించే మాట్లాడుతున్నా. మరి ఇంత మంది మన దేశంలో హాస్పిటల్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు ఈ రోజుకి. అంటే వెళ్ళడానికి ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉన్నారు. పైగా మనకు తీసిన సెన్సస్లో వచ్చేది ఏంటి అంటే, ఆరోగ్యం కోసం ఆస్తులు అమ్ముతున్న వాళ్ళు, ఎవరైతే ఆస్తులు అమ్ముకుంటారో ఆస్తులు అమ్మటానికి 50% అనారోగ్య సమస్యలే అని. అంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాక బిల్లులు కట్టుకోలేక, ఇన్సూరెన్స్ కట్టుకోవాలన్నంత తెలివితేటలు లేక, ఇన్సూరెన్స్ కట్టుకునే డబ్బులు లేక, వ్యాధుల బారిన పడితే హాస్పిటల్కి వెళ్తే ఆస్తులు అమ్ముకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇవాళ.
మరి ఇలాంటి వాళ్ళకి ఏదన్నా చేసే పని కదా. ఆయన ఆహా ఓహో అని చెప్పి ఆయన ఒక జంతు ప్రదర్శనశాల అంటే జంతువుల జూ ఏర్పాటు చేశాడని ఇవన్నీ చెప్తున్నారు. అవన్నీ కూడా మంచి విషయాలు, నేనేం కాదనట్లా. ఆ ఏనుగులకు పెడుతున్న న్యూట్రిషియస్ ఫుడ్ గురించి ఒక జర్నలిస్ట్ వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే ఆ న్యూట్రిషియస్ ఫుడ్ చూస్తే అనిపించింది, ఒకప్పుడు డబ్బులున్న వాళ్ళు ఇంట్లో కుక్కగా పుడితే బాగుండు అనుకునేవాళ్ళు, కానీ నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే అనంత్ అంబానీ ఫారెస్ట్లో ఏనుగుగా పుడితే బాగుండు అనిపించింది. అంటే నేనేమి ఏనుగులను తక్కువ చేయట్లేదు, కుక్కలను తక్కువ చేయట్లేదు, కానీ ఒక పేదవాడికి ఒక ఆశ్రయం పొందే హక్కు లేదా, ఒక పేదవాడికి న్యూట్రిషియస్ ఫుడ్ తినే హక్కు లేదా, ఇది నా బాధ. అందుకని ఆయనకి డబ్బులు ఉన్నాయి కాబట్టి బాధల్లో నుంచి కూడా బయటపడటానికి ఏదో ఒక అవకాశం ఉంది ఆయనకి. బాధలు ఉన్నప్పటికీ బాధల్లోంచి బయటపడడానికి అవకాశం లేని ప్రజలు ఉన్నారు ఈ దేశంలో. ఈ ప్రజలు ఇలా ఎందుకు ఉంటున్నారంటే ఈ డబ్బులున్న వాళ్ళ వల్లే ఉంటున్నారు. కాబట్టి మీరు పక్కన డబ్బులు సంపాదించుకుంటూ కూడా మేమేదో కష్టాల్లో ఉన్నాము, ఇప్పుడు ఇంత పెళ్లి జరుగుతుంటే అందరూ మాకు బడి ఎక్కడన్నా ఏడుస్తున్నారేమో, ఏడవకుండా ఉండటం కోసం మేము ఇన్ని కష్టాలు పడుతున్నాము అని ఒక దిష్టి గుమ్మడికాయ తీసేసినట్టుంది తప్పితే నాకు వేరేగా అనిపించట్లేదు. ఎందుకంటే ఆ బాధ నుంచి ఎప్పుడైనా ఎవరైనా బాధపడితే బాధ నుంచి ఒక మార్పు రావాలి, ఒక ఆలోచన రావాలి, ఒక మంచి జరగాలి సమాజానికి. జరగనప్పుడు ఎందుకంటే ఎవరికి ఆస్తి వచ్చినా సరే అది సమాజానికి సంబంధించిన ఆస్తే, పేరుకి మీది నాది అయ్యి ఉండొచ్చు, కానీ అది చివరికి ఉపయోగపడాల్సిన సమాజానికే అనే ఒక ఆలోచన విధానం లేకపోతే ఇలా పోగేసుకుంటూ ఉంటారు సంపదని. సరే పోగేసుకోండి, పోగేసుకున్న పంచిపెట్టే వాళ్ళు ఎంతమంది లేరు? ఇప్పుడు టాటాస్ ఉన్నారు, బిర్లాస్ ఉన్నారు. ఇప్పుడు కొత్త రోజుల్లో ఈ కాలంలో చూసుకుంటే అజిం ప్రేమ్జీ గారు ఉన్నారు, సుధామూర్తి ఉన్నారు. వీళ్ళు ఎంతంత చేస్తున్నారండి, ట్రస్టుల పేరుతో ఎంత చేస్తున్నారు. ఇలా వీళ్ళు చేస్తుందే లేదు. చాలా తక్కువ చేసింది ఎవరన్నా ఉన్నారు అంటే అంబానీ ఫ్యామిలీయే. అందుకని మీరు ఏదో చాలా కష్టాలు పడిపోతున్నట్లు మీరేమీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ కష్టాలకి ఎన్నో ఇంతల రెట్లు సంపదని సమాజం నుంచి మీరు తీసుకున్నారు. మీరు ఈ పెళ్ళి ద్వారా అయ్యే ఖర్చుని అట్లా కాకుండా ఇట్లా సమాజానికి ఉపయోగపడేటట్లుగా చేసున్నా బాగుండేది. పోనీ కనీసం అయినా సరే మీ దగ్గర తరగని ఆస్తి ఉంది కాబట్టి ఈ పెళ్లి సందర్భంగా మీ షేర్ వాల్యూ పెరిగిన వాల్యూని సమాజానికి ఉపయోగపడేటట్లుగా చేయమని నా కోరిక. ఓకే మేడం, థ్యాంక్ యూ.